శోధనలు తప్పించుకోవడం ఎలా? ఒక్కొక్కసారి మనము శోధనలు ఎలా వస్తాయి అనేది ఒకసారి అనుకుంటాం, ఒక మార్గంగానే వస్తాయి అనుకుంటాం. ఎన్ని మార్గాలు గుండా శోధనలు వస్తాయో వాక్యానుసారంగా మనము చూసుకుందాం. నెంబర్ 1 ఈజ్ నాట్ రిమెంబరింగ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఓకే, నాట్ రిమెంబరింగ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడు మనకిచ్చినటువంటి నీతి అనే వరమును మర్చిపోట. దేవుడు మనకిచ్చిన నీతి అనే వరాన్ని మర్చిపోవడం ద్వారా అనేక సార్లు మనము శోధనలో పడిపోతాం. దాని కిందే కూడా రాసుకోండి, ఫర్గెటింగ్ దట్ వీఆర్ క్లీన్ అండ్ సాంక్టిఫైడ్ బై హిస్ బ్లడ్. ఫర్గెటింగ్ దట్ వీఆర్ క్లీన్ అండ్ సాంక్టిఫైడ్ బై హిస్ బ్లడ్. 1 కొరింథీయులు 15:34, 1 Corinthians 15:34. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. ఆగండి, ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే అవేక్ టు రైచియస్నెస్ అండ్ సిన్ నాట్. మెయిన్ సైతానుడు చేసే యుద్ధం ఏంటో తెలుసా? ద బ్యాటిల్స్ దట్ వీ ఫేస్ విత్ ద డెవిల్ ఆర్ వెరీ సింపుల్. నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అంటే ఒక్కొక్కసారి ఆయన రక్తము మనల్ని నీతిమంతులు చేసిందని, ఆయన మనల్ని కృప ద్వారా పరిశుద్ధపరిచాడని, మనం ఇప్పుడు పరిశుద్ధులమని మనము మర్చిపోయి ఏం చేస్తామంట? పాపం చేస్తామంట. అంటే శోధనలో ఎప్పుడు పడిపోతామంట? మనము నీతిమంతులమని, మన పరిశుద్ధులమని మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఎందులో పడతామంట? శోధన. రాసుకోండి, మనము ఎప్పుడైతే నీతిమంతులమని మర్చిపోతామో అప్పుడు మనం ఏం చేస్తామంట? శోధనలో పడతాం. We fall into temptation when we forget that we are made righteous by the gift of God. Number 1. అదే పాయింట్ 1 కొరింథీయులు 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా ఒకప్పుడు మనం పాపులమై ఉన్నాం. ఎప్పుడైతే యేసుని అంగీకరించామో ఆయన రక్తము మనల్ని కడిగేసిన తర్వాత నీలో ఇంకా బలహీనత ఉండొచ్చు, పూర్తిగా పోకుండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో నీవు కడగబడి, అందరూ చెప్పండి, కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి, వీఆర్ వాష్డ్, వీఆర్ క్లీన్. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? వాష్డ్, సాంక్టిఫైడ్ అండ్ జస్ట్. ఇంగ్లీష్లో చెప్పండి, వాష్డ్, sanctified and justified. ఓకే, మనము కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేయబడి. ఎప్పుడైతే మనము దీన్ని మర్చిపోతామో, అందుకే అంటాడు మేల్కొని, అంటే అవేక్ టు రైచియస్నెస్. మేము ఇంకా నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను కడగబడినవాడిని అని నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమైపోతావంట? శోధింపబడతావంట. వెన్ యూ ఫర్గెట్ దట్ you are not righteous and you are not holy, that is where you will be led to be tempted. రెండోది, కరప్ట్ కమ్యూనికేషన్. పాయింట్ నెంబర్ 2, కరప్ట్ కమ్యూనికేషన్. ఎప్పుడు శోధింపబడతామో తెలుసా? మనము సాధారణంగా శోధన అంటే ఒకటే చూస్తాం, ఒకటే. చూడండి ఎన్ని పాయింట్లు చూద్దాము, దేవుని వాక్యం ఎన్ని బయలుపరుస్తుందో. ఎఫెసీలకు రాసిన పత్రిక 22-25, 4వ అధ్యాయం. ఎఫెషియన్స్ 4. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. That you put off concerning the former conversation of old man. ఇక్కడ స్వభావం కాదు, ఏంటంట? కన్వర్జేషన్ అంటే మాట్లాడడం. Former conversation, put off concerning the former conversation. ఇంకొక వాక్యం చూడండి, 1 Corinthians chapter 15:33, రైట్. 1 కొరింథీయులు 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును.
కన్వర్జేషన్ అంటే ఏంటి? మాటల బిహేవియరా? ఇక్కడ బి నాట్ డిసీవ్డ్. ఈవిల్ కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మాట్లాడుకోవడం. కమ్యూనికేట్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం. ఈవిల్ కమ్యూనికేషన్ విల్ కరప్ట్ గుడ్ మేనర్స్. అంటే మంచి స్వభావాన్ని ఏం పాడు చేస్తాయంట? చెడు మాటలు. అంటే చెడుగా మాటలు గనక మనకు మాట్లాడితే ఇవి మన స్వభావాన్ని శోధనలో పడేటట్టు చేస్తాయంట. ఎంతమందికి అర్థమైంది? రైట్, రాసుకోండి. చెడు మాటలు మనల్ని శోధనలో పడేటట్టు చేస్తాయి. ఈవిల్ కమ్యూనికేషన్ విల్ కరప్ట్ వాట్ మేనర్స్? గుడ్ మేనర్స్. చూడండి, చిచ్చి వీడి మేనర్స్ లేదంటారు. ఈవిల్ కమ్యూనికేషన్. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ మేనర్స్, యూ నీడ్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్. అంటే మొదటగా మనం చూసింది శోధనలో ఎప్పుడైతే మనము నీతిమంతులమని మర్చిపోతామో మనం శోధనలో పడతాం. రెండవది, మనము చెడుగా మాట్లాడడం వల్ల ఎందులో పడతాము? శోధనలో పడతాం. యు సీ దట్? దీస్ ఆర్ ద టూ థింగ్స్. మూడవది కోపం. ఎఫెసీలు 4:26-27. కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలియక. అంటే కోపము ఎక్కువ కాలము గనక ఉంటే ఎందులో పడతామంట? శోధనలో పడతామంట. కోపము సాయంకాలము దాటి కోపము గనక ఉన్నదనుకోండి, కోపపడుడి కానీ పాపము అంటే కోపము పడొచ్చు. కోపము ఎక్కువ కాలము గనక ఉంటే ఎందులో పడతామంట? శోధనలో పడతామంట. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ కోపం ఉక్రోషం, నేను రోషం గల పౌరుషుణ్ణి, రోషం ఇటువంటి గనక కోపం అంతే, వాడు ఇలా అయిపోయే వరకు నా పక్క పోదు. కోపం గనక సూర్యుడు అస్తమించే ముందు నువ్వు గనక కోపం తగ్గించకపోతే ఎందులో పడతావంట? శోధనలో పడతావంట. నాలుగోది ఇగ్నోరెన్స్. ఇంగ్లీష్లో రాసుకోండి, ఇగ్నోరెన్స్. ఎఫెసీలు 4:18. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడాయి తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారంట. యు సీ దట్? అంటే అజ్ఞానము ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఇక్కడ ignorance. Through ignorance, having the understanding darkened, being alienated from the life of God through the ఏమనుంది అక్కడ? through the ignorance. ignorance అంటే ఏంటి? తెలుగులో కరెక్ట్ వర్డ్ నిర్లక్ష్యము. ఏంటండి? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఏం చేస్తుందంట? హృదయాన్ని కఠినపరిచి మనల్ని దేవుడి నుంచి వేరుపరిచి మనల్ని శోధనలో పడేస్తుందంట. అందుకని ఆదివారం గుడిని నిర్లక్ష్యం చేయకూడదు. సైతానుడు చేసే పని ఏంటో తెలుసా? చల్లార్చడం. ఎవరికైనా చల్లార్చడం వచ్చా? టీ చల్లారుస్తారు, కాఫీ చల్లారుస్తారు, పిల్లవాడికి అన్నం పెట్టే ముందు అన్నం చల్లారుస్తారు, ముద్ద తినిపించే ముందు అని పెడతారు. అవునా? వాడు ఏం చేస్తాడంటే నీలో ప్రార్థించాలా, బైబిల్ చదవాలా, నేను పరిశుద్ధంగా ఉండాలి, ఇటువంటి ఆలోచనలు నీలో వస్తే ఏం చేస్తాడో తెలుసా? హీ విల్ కూల్ యూ డౌన్. You will not have that heat. అయ్యా ఉందిలే, దేవుడికి క్షమిస్తాడులే, ఇలాగలే. Ignorance, this guy is a cooling agent which is dangerous. He will cool you down. నీ ప్యాషన్ని, నీ యొక్క ఆశని నెమ్మదిగా చల్లార్చేస్తాడు. అవునా? ఇగ్నోరెన్స్ అంటే అది నిర్లక్ష్యం. వారైతే అంధకారమైన మనస్సు గలవారు తమ హృదయ కాఠిన్యముని వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో ఉండి వేరుపరచబడి తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇంగ్లీష్లో నువ్వు చూస్తే ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం. ఈ రోజు నుంచి ఎవరో నిర్లక్ష్యం చేయకుండా ఉండునుగాక. నీవు శోధన అందరూ ఒకటే చూస్తారు, ప్రార్థిస్తారు. ప్రార్థన కరెక్టే, ప్రార్థన కూడా ఉంది. కానీ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే చెక్ లిస్ట్ చూడండి. డాక్టర్లు నీకు ఏదన్నా ఇబ్బంది వచ్చి ఏదైనా తగ్గకుండా వెళ్ళావు అనుకో, మొత్తం రిపోర్ట్లు వేసుకో. ఈ చెక్ లిస్ట్ నీకు ఉపయోగపడుతుంది అనమాట. దిస్ చెక్ లిస్ట్ విల్ బ్లెస్ యూ సమ్ టైమ్స్. ఓకే,
నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి అయ్యా, శోధనలో పడకుండా ఎలాగే మేము నిలకడకుండాలో మాకు ఈ బోధించావు. కాబట్టి మేము నిలకడకుండా కృప మాకు దయచేయండి. ఇదిగో ఎవరైతే కుడి హస్తం పెట్టుకున్నారో ఇప్పుడే వారిని ముట్టండి. లార్డ్ విజిట్ దరి ప్రభావముల సంవత్సరము. భూమి నీ యొక్క మహిమతో నిండి ఉన్నదయ్యా. నీ నామాన్ని ఏమడిగినా భూమిలో ఎక్కడున్నా వారిని తాకుతావు. లార్డ్, ద ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ యువర్ గ్లోరీ. సో ఇఫ్ ఐ టేక్ యువర్ నేమ్ అండ్ ప్రే ఫర్ ఎనీ పర్సన్ at any place, you are going to visit him and heal him now. Supernatural finances in their hands. నా జనన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.